గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లందులోని ప్రధాన చెరువైన ఇల్లందులపాడు చెరువు అలుగుపడింది. ఈ నేపథ్యంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 1 వార్డు 2వ వార్డులో రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ వార రవి మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల చెరువు గండిపడటంతో సత్యనారాయణపురం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుందని, కావున 1, 2వ వార్డు ప్రజలు బయటకు రావద్దని, సాహసించి వాగులు దాటే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని సూచించారు. ఇది వరకే సత్యనారాయణపురానికి వంతెన మంజూరైందని, స్థానిక ప్రజా ప్రతినిధిగా ఉన్న తాను పాలకవర్గ పెద్దలను ప్రజల తరపున తక్షణమే బ్రిడ్జి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు వార రవి తెలిపారు. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి దక్షిణాపురం ఇల్లందులపాడు చెరువు ఏదైతే ఉందో మరి అది అలుగుబడి 1, 2 వార్డులకు సంబంధించి రాకపోకలు అన్నీ కూడా బంద్ కావడం జరిగింది. కాబట్టి దక్షిణాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఈ ఇల్లందుకి సంబంధించి రాకపోకలు బంద్ చేయాలని, మరి ఎవరు కూడా సాహసించి ఈ వాగు దాటే ప్రయత్నం చేస్తే మొన్న కూడా ఒక పరిస్థితి విషమంగా ఉండి దాంట్లో కొట్టుకుపోవడం జరిగింది, వద్దన్న వినకుండా పోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ భారీ వర్షాల పట్ల మరి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మరి ఇది ఆల్రెడీ బ్రిడ్జి శాంక్షన్లో ఉంది కాబట్టి త్వరలోనే ఆ బ్రిడ్జి అధికారులు వచ్చి కూడా చూడడం జరిగింది. ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా వేపియాలని దక్షిణాపురం ప్రజలందరూ కూడా మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారి ఆశయాల మేరకు, వారి ఆశయాల మేరకు ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని నేను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా అధికారులను కోరడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దక్షిణాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా